సబ్కా సాత్ అంటే ఈ భారతదేశంలో 2014లో ఉత్తరాన జమ్మూలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, దక్షిణాన కన్యాకుమారి లాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అది గెలిచింది, నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో గెలిచాం, అట్లాగే వెస్ట్లో కచ్లో గెలిచాం. అంటే ఇటు బార్డర్ నుంచి అటు బార్డర్ వరకు 4 జోన్స్లో 4 దిక్కుల భారతదేశం యొక్క ప్రతి ఎల్లలలో, చిన్నప్పుడు చదువుకున్నాం ఎల్లలు, భారతదేశం ఎల్లలు అన్నిటిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే సబ్కా సాత్, అందరు సాతి ఇచ్చారు మనకు. సబ్కా వికాస్, చాలా మంది ఏమనుకుంటారంటే దక్షిణ భారతదేశం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ప్రతి మూల భారతదేశమే, దేవభూమి. ఎక్కడ వెళ్ళినా కూడా అద్భుతమైన రిచ్ నేచర్ ఉంటుంది, అగ్రోక్లైమాటిక్ జోన్ ఉంటుంది, 3 పంటలు పండగలిగే అద్భుతమైన మట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు. అది ఎవరో ఒక నాయకుడు లేకుండా ఒక పార్టీ చేసింది కాదు, వాతావరణము, రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్. కరెక్ట్. సో అటువంటి ఈ భూమి మీద ఇక్కడ మనం పుట్టినందుకు మనం అదృష్టవంతులం, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అయితే చాలామంది దక్షిణ భారతదేశం అనే ఒక డిస్కషన్లో ఇటు లక్షద్వీప్ను కానీ అటు అండమాన్ నికోబార్ని కానీ పూర్తిగా అసలు వదిలిపెడతారు, పాండిచేరిని కూడా వదిలిపెడతారు. వాళ్ళకు ఓన్లీ 5 స్టేట్లే కనబడతాయి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ డిఎంకే పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నప్పుడు దే ఓన్లీ కన్సిడర్ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అయిపోయింది దక్షిణ భారతదేశం. లక్షద్వీప్లో ఉండే ప్రజలు దక్షిణ భారతీయులు కాదు వాళ్ళ దృష్టిలో. అండమాన్లో బతికేట వల్ల అవసరం లేదు. మోడీ గారు, నేను ప్రత్యక్షంగా బికాజ్ నేను 6 సంవత్సరాల క్రితము అండమాన్కి వెళ్ళాను, ఇప్పటికి 10 సార్లు వెళ్ళి ఉంటాను. అండమాన్ నికోబార్ దీవులలో 2014 పాల ప్యాకెట్ కూడా చెన్నై నుంచో వైజాగ్ నుంచో షిప్లో వెళ్ళాల్సింది. ఈరోజు అండమాన్ నికోబార్, అండమాన్లో అంటే అక్కడ ఉన్న క్యాటిల్ పాపులేషను ఇంతకుముందు అసలు లేని క్యాటిల్ పాపులేషన్ను వాళ్ళు అక్కడ పెంచారు. సో ఆత్మనిర్భర్ యొక్క అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. ఓకే. సో సబ్కా వికాస్ అంటే అది. లక్షద్వీప్లో ఈరోజు నేను జస్ట్ నో ఐ హ్యావ్ సీన్ ఫోటోగ్రాఫ్స్, మోడీ గారు అక్కడిది. వై టు గో టు మాల్దీవ్స్? మాల్దీవ్స్, లక్షద్వీప్ సేమ్ ఉంటాయి. అది కూడా ఒక ఆర్కిపిలాగో, ఇది కూడా ఒక ఆర్కిపిలాగో, అంటే బంచ్ ఆఫ్ ఐలాండ్స్. వై పీపుల్ ఎక్కడి నుంచో అంటే పెద్ద పెద్ద సినిమా స్టార్స్ లేకుంటే ఫ్రాన్స్ నుంచి, యూరోప్ నుంచి మాల్దీవ్స్కి వెళ్తారు. వెరీ కాస్ట్లీ లొకేషన్ మాల్దీవ్స్. హ్యావ్ గాన్ ఇన్ 2012. ఇన్ లక్షద్వీప్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చేయబట్టి 2014 వరకు కూడా అసలు ఎంత దారుణం అంటే, మీరు టికెట్ తీసుకోవాలి లక్షద్వీప్ వెళ్ళడానికి. ఒక క్రూయిజ్ ఉంటుంది, ఒక షిప్ లాంటిది. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటారు, స్ట్రైక్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ రావాలి. అంటే మీకు అసలు ఎప్పుడు క్రూయిజ్ వెళ్తుందో కూడా తెలియదు. సో సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటే అది. ప్రతి మూల, భారతదేశం యొక్క ప్రతి మూల డెవలప్ కావాలి. అట్లాగే సబ్కా విశ్వాస్. వెరీ రీసెంట్లీ యుఎన్ఎల్ఎఫ్ ఏదైతే మేతి తెగకు సంబంధించిన ఒక రెబల్ ఆర్మీ ఏదైతే ఉండేనో మణిపూర్లో, వారు మణిపూర్ సంఘటన అయిన తర్వాత సెప్టెంబర్లో యూనియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరకు వచ్చి వాళ్ళు పీస్ అకార్డుకు సైన్ చేశారు. సో వాళ్ళ విశ్వాసం పొందుతున్నారు కదా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఆ విశ్వాసం పొందుతూనే ఇది జరుగుతున్నది. సో యూ హ్యావ్ సబ్కా సాత్, సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అనే స్లోగన్ ఇన్ యాక్షన్ ఇన్ ఎవ్రీ ఫ్రంట్. సో ఏదైనా స్లోగన్ ఇచ్చినప్పుడు, అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోడీ గారే కావచ్చు, లేకుంటే 50 సంవత్సరాల క్రితము పార్టీ స్టార్ట్ అయినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చిన ఏదైతే ఇస్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్ ఔర్ దో కాన్స్టిట్యూషన్స్, దో సంవిధాన్ నహీ చలేగా అని ఏదైతే చెప్పారో ఆ కాలంలో, వీ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు జరిగి తీరింది అది. సో నినాదాలుగా మాత్రమే మేము చూడము. నినాదాలను ఖచ్చితంగా యాక్షన్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సినంత పూర్తి చిత్తశుద్ధి ఉన్నప్పుడే నినాదం ఇస్తాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.